శాంతి 16-11-21 मीठे बच्चे ज्ञानवान बनो तो धनवान बन जाएंगे। जगदम्बा ज्ञान ज्ञानेश्वरी ही రాజరాజేశ్వరి బంతి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు జ్ఞానవంతులుగా అయినట్లయితే, జ్ఞానాన్ని మన జీవితంలో ధారణ చేసినట్లయితే ధనవంతులుగా అయిపోతారు. ఈ జ్ఞాన ధనమే భవిష్యత్తులో నిజమైన ధనంగా పరివర్తన అయిపోతుంది. సిరి సంపదలతో తులతూగుతూ ఉండేటటువంటి రాజ్యంలో అడుగు పెడతాం. ఈ జగదాంబ ఉన్నారు అంటే మమ్మ ముందు జ్ఞానేశ్వరిగా అయ్యారు, మళ్ళీ ఆమెయే రాజరాజేశ్వరిగా అవుతారు. అంటే రాజ్యం చేసేటటువంటి అధికారిగా అయిపోతారు. అందుకే ఇప్పుడు ఈ సంగమ యుగంలో కంప్లీట్గా బాబా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ధారణ చేయాలి. జ్ఞానవంతులుగా అయితేనే ధనవంతులు అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న, बाप को अपने बच्चों पर तरस पड़ता है, इसीलिए श्रेष्ठ तकदीर बनाने के लिए कौन सी श्रीमत देती है? బాబాకు పిల్లలపైన జాలేస్తుందంట, అందుకే శ్రేష్టమైన భాగ్యం తయారవ్వడానికి ఏ శ్రీమతం ఇస్తున్నారు? అంటే లౌకికంగా చూసినట్లయితే తండ్రికి పిల్లలపైన న్యాచురల్గానే నా పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి అనంతమైన తండ్రి అందుకే పిల్లలేంటి ఇలా ఉన్నారు అని జాలేస్తుందంట, దయ కలుగుతుందంట. అందుకే శ్రేష్టమైన భాగ్యం తయారవ్వడానికి ఏ శ్రీమతం ఇస్తున్నారు? उत्तर, मीठे बच्चे, सिर पर जो पापों का बोझा है उसे मौत के पहले याद की यात्रा में रहकर उतार दो. బాబా చెప్తున్నారు జవాబు, మధురమైన పిల్లలు, మీ తలపైన ఏదైతే పాపపు బరువు ఉందో దానిని మృత్యువుకి ముందే, మరణించేదే ఉంది, అందుకే మరణించడానికి ముందే స్మృతి యాత్రలో ఉంటూ దాన్ని తొలగించి వేయండి, ఆ పాపపు బరువు అనేది దించేసుకోండి అంటున్నారు బాబా. కోయి బి వికర్మ్ నహీ కరు, ఇంకా ఎలాంటి చెడు కర్మలు అంటే వికర్మలు చెయ్యకండి. బాప్ ఆయే హే తుమ్కో జామ్గటోం కి పసి సే చుడానే, ఇసిలియే అబ్ ఐసా కోయి కర్మ్ నహీ కర్నా హే. బాబా వచ్చిందే మనల్ని ఊబి నుండి తీయడానికి అనండి, లేక ఉరితాళ్లలో బంధించబడి ఉన్నటువంటి మనల్ని విడిపించి ముక్తినిచ్చి తీసుకుని వెళ్ళడానికి. అందుకే ఇప్పుడు ఇలాంటి కర్మలు ఏవి చెయ్యకండి అంటున్నారు బాబా. ఉరితాళ్ల రూపీ బంధనాలలో చిక్కుకొని ఉన్నామన్నమాట మనం. వాటన్నిటి నుండి బాబా విడిపించేస్తున్నారు. మరి ఇంకా కొత్తగా మీరు ఎందుకు బంధనాలు ఏర్పరచుకుంటారు? ఎలాంటి బంధనాలు ఏర్పరచుకోకండి, ఎలాంటి వికర్మలు చెయ్యకండి అంటున్నారు బాబా. అప్పుడు చాలా ఈజీగా బాబా స్మృతి మనకి కలుగుతుంది. బాబా చెప్పినట్లు ఆల్రెడీ అనేక జన్మల యొక్క పాప బరువు ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఆటోమేటిక్గా భాగ్యము అనేది తయారైపోతుంది కదా. భాగ్యం తయారవ్వాలంటే ఈ విధంగా బాబా ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించాలి.
గీత్ రాత్ కే రాహి తక్ మత్ జానా. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోవద్దు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने इस गीत का अर्थ समझा. बाप आए हैं भक्ति रूपी रात का विनाश कर दिन स्थापन करने, क्योंकि बाप को ही बुलाते हैं, हे पतित पावन आवो. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థం చేసుకున్నారు కదా. బాబా వచ్చిందే భక్తి రూపీ రాత్రిని వినాశనం చేసి పగలుని స్థాపన చేయడం కోసం. బాబాని మనం పిలిచాము కదా, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. కానీ ఏమీ అర్థం చేసుకోరు, ఎలా పావనంగా చేస్తారు అని. ఒకప్పుడు మనం పావనంగా ఉండేవారిమి, ఇప్పుడు పతితంగా అయిపోయాం. అంటే మన దగ్గర లేని వస్తువే కావాలి అనుకుంటాం కదా. సుఖము, సంతోషము, శాంతి ఇవన్నీ కూడా పరమాత్మ నుండి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ముందు ఉండేవి, అంటే వాటి విలువ తెలిస్తేనే మనకి కావాలి అనిపిస్తుంది. ఇవన్నీ సమృద్ధిగా పుష్కలంగా మనలో ఉండేవి, కానీ అవి మనం కోల్పోయాము. అందుకే మళ్ళీ కావాలి కావాలి అనుకుంటున్నాం. తుమ్ బచ్చే జాన్తే హో పవిత్ర దేవీ దేవతాओं రాజధాని థీ. పిల్లలైన మీకు తెలుసు కూడా, పవిత్రమైన దేవీ దేవతల యొక్క రాజధాని ఉండేది. జ్ఞానేశ్వరి హీ ఫిర్ రాజరాజేశ్వరి బనేగి. जैसे जगदाम्बा लक्ष्मी अलग अलग है, लक्ष्मी को कभी जगदाम्बा नहीं कहेंगे. लक्ष्मी को उनके 2 बच्चे ही मातेश्वरी कहेंगे. यहाँ जगदाम्बा को सब भारतवासी जो भी हिंदू रिलीजस के हैं सब माँ कहते हैं. देवी देवताओं के मंदिर में जाकर उनकी भक्ति करते हैं. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? జ్ఞానేశ్వరియే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతారు. ఏ విధంగా? మమ్మ జగదాంబ మరియు లక్ష్మి ఇద్దరూ వేరు వేరు కదా. లక్ష్మిని ఎప్పుడూ కూడా జగదాంబ అని పిలవరు. లక్ష్మి సతయుగంలో రాజ్యం చేస్తారంట. అంటే ఆ లక్ష్మి యొక్క 2 పిల్లలు మాత్రమే లక్ష్మిని అమ్మ అని పిలుస్తారు. కానీ జగదాంబ విషయానికి వచ్చేసరికి మొత్తం భారతవాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ధర్మానికి చెందినటువంటి వారు, దేవతా ధర్మానికి చెందినటువంటి వారు అందరూ అమ్మ అని పిలుస్తారు. మా మా కరుణ చూపించండి అని పిలుస్తూ ఉంటారు. దేవీ దేవతల యొక్క మందిరానికి వెళ్ళి చాలా మహిమ చేస్తూ ఉంటారు. అంటే హిందూ రిలీజన్కి సంబంధించిన వారు విశేషంగా ఈ మహిమను చేస్తూ ఉంటారు. అభి తుమ్కో మాలూమ్ హువా హై కి హమ్నే బహుత్ భక్తి కీ హై. దాన పుణ్య ఆది జితనా తుమ్నే కియా హై ఉతనా ఔర్ కోయి నహీ కియా హోగా. ఇప్పుడు మనకు తెలిసింది ఎంత మనం భక్తి చేస్తాము, దాన పుణ్యాలు చేస్తామంటే మనం చేసినట్లు ఇంకెవరు చెయ్యలేదు. तुमने सबसे जास्ती भक्ति की है, अब तुमने अपना यादगार जीते जी देखा है. आदि देव और आदि देवी जिसको जगदांबा कहती है. అయితే ఇప్పుడు మనం ఎంతో భక్తి చేసి ఉన్నాము, అవన్నీ కూడా మనకి స్మృతిలోకి వస్తాయి కదా. ఏమేమి చేశాము బాబాని తెలుసుకోకముందు అని. మన యొక్క యాద్గార్లే ఇవన్నీ కూడా స్మృతి చిహ్నాలు. మందిరాలు, మూర్తులు ఇవన్నీ స్మృతి చిహ్నాలు. ఆదిదేవ్ ఆదిదేవి అనే మహిమ ఉంది. ఈ ఆదిదేవి ఎవరో కాదు, జగదాంబ. అభి తుమ్ జాన్తే హో జగదాంబ ధన్వాన్ బంతీ హై, తుమ్ ఉస్కే బచ్చే హోనా. మనకిప్పుడు తెలుసు ఈ జగదాంబాయే చాలా ధనవంతురాలిగా అవ్వబోతున్నారన్నమాట. మరి వారి పిల్లలం కదా మనము, జగదాంబ సంతానం. మనం కూడా ధనవంతులుగా అయిపోవచ్చు. అబ్ తుమ్ పढ़ रही हो ना ओ नॉलेज, उस नॉलेज से कभी राजा रानी नहीं बनते हैं. तुम जानते हो
हम आत्माएं शिव बाबा के बच्चे हैं। शिव బాబా ఇన్ ద్వారా నయీ దునియాకి స్థాపన కర్ రహీ హే. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఈ జ్ఞానాన్ని. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. అక్కడ కూడా చదువులు ఉంటాయి లౌకికంగా, కానీ ఆ చదువు ద్వారా రాజారాణి అవుతారు అనేదేమీ చెప్పరు, అవ్వరు కూడా అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, శివ్ బాబా ఆత్మల్ని చదివిస్తున్నారు ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా. వీరి ద్వారానే జ్ఞానం వినిపించి ధనవంతులుగా తయారు చేస్తున్నారు. అంటే భవిష్యత్ రాజ్యాధికారానికి మాలికలుగా చేస్తున్నారు. గాయనం కూడా ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. ఏ అచ్చి రీతి సమజ్కర్ ధారణ కర్నా హై कहते हैं ना, रोशनी शोरनी के दूध सोने का बर्तन चाहिए. ये ज्ञान भी सर्वशक्तिमान परमपिता परमात्मा का है. उसके लिए भी बुद्धि रूपी बर्तन सोने का चाहिए. नई दुनिया में आत्मा और शरीर दोनों सोने के बनते हैं. अभी तुम्हारी आत्मा पत्थर का बर्तन है, तो शरीर भी ऐसा ही है. బాబా అర్థం చేయిస్తున్నారనమాట పిల్లలకి. ఈ జ్ఞానం చాలా మంచిగా ధారణ చేయాలి. అంటూ ఉంటారు కదా, పులి పాలు నిలవాలి అంటే బంగారు పాత్ర కావాలంట. అలా ఈ జ్ఞానము అనేది మన బుద్ధిలో నిలవాలి అంటే మన బుద్ధి రూపీ పాత్ర కూడా బంగారంగా ఉండాలి. ఎందుకంటే ఈ జ్ఞానం ఎవరిస్తున్నారు? సర్వశక్తివంతుడైనటువంటి పరంపిత పరమాత్మ ఇస్తున్నారు. మరి చాలా హైయెస్ట్ కదా, ఉన్నతమైనది. అందుకే పిల్లలైన మీరు మీ బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలి అంటున్నారు బాబా. కొత్త ప్రపంచంలో ఆత్మ మరియు శరీరం రెండూ శుద్ధంగా ఉంటాయంట, బంగారు సమానంగా ఉంటాయి. ఇప్పుడు భలే ఆత్మ శుద్ధంగా అవుతున్నప్పటికీ శరీరం అయితే పతితమైనదే కదా. అక్కడ నిరోగి కాంచనకాయ దేహం లభిస్తుంది మీకు అంటున్నారు. శ్యామ సుందరుడు అని భారతదేశంలో కృష్ణుడికి మహిమ చేస్తారంట. అంటే ఒకప్పుడు సుందరంగా ఉండేవారు, ఇప్పుడు శ్యాములుగా అయిపోయారు. అందుకే ఈ ఉదాహరణ వాడతారు. शेरनी के दूध के लिए सोने का बर्तन चाहिए. पतित और पावन कहती है, दूसरे कोई कंडों में ऐसा नहीं कहेंगे हम पतितों को आकर पावन बनाओ. कहती है दुख से छुड़ाए शांति में ले जाओ. विवेक भी कहता है हम भारतवासी पावन थे, इन लक्ष्मी नारायण का राज था, बल कितने भी बड़े आदमी हैं और भी गुरु के पाँव में गिरते हैं. భారతదేశంలోనే ఈ విధంగా మహిమ చేస్తూ ఉంటారంట. మేము పావనంగా ఉండేవారిమి, ఇప్పుడు పతితంగా అయిపోయాం, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అంటే పతితం పావనం అనేటటువంటి ఈ శబ్దాలు మాటలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలోనే ఉపయోగిస్తూ ఉంటారంటున్నారు బాబా. ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఖండంగా ఉండేది, పావనంగా ఉండేది. లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు పావనంగా లేని కారణంగా ఆ పతితంగా అంటే ఉన్నతంగా ఉండేటటువంటి దేవతల ముందుకు వెళ్ళి నమస్కరించవలసి వస్తుంది. ఎందుకంటే స్వయం పతితం అయిపోయారు కాబట్టి. వారి శరణాలపైన పడతారు, కృప చూపించండి అని అంటూ ఉంటారు. సాధు సన్యాసుల దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారంట కొంతమంది. వారి పాదాలను కూడా అంటే దర్శనం చేసుకొని స్పర్శిస్తారు అంటున్నారు బాబా. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ 5 వికారాలను విడిచిపెట్టినట్లయితే మీ గ్రహణం తొలగిపోతుంది అనే శ్రీమతం ఇస్తున్నారు బాబా. ఎందుకంటే ఇవే కదా డౌన్ చేసేసాయి, వీటి ద్వారానే మీరు వికారులుగా అయిపోయారు అంటున్నారు బాబా. పవిత్రత అనేది చాలా చాలా ముఖ్యమైనది. ద్వాపర యుగం నుండి పతితంగా అవ్వడం స్టార్ట్ అయింది.
అక్కడ రాజ్యం చేసే రాజా రాణీలు ఎవరైతే ఉన్నారు, అంత పవిత్రత లేని కారణంగా మంత్రి యొక్క అవసరం ఏర్పడిందంట. కానీ సత్య త్రేతాయుగాలలో మంత్రి అవసరం లేకుండానే రాజ్యం చేసేవారు అంటున్నారు. అక్కడ మంత్రి ఉండరు సత్య త్రేతాయుగాలలో లక్ష్మీనారాయణలకి सीतारामलकी। जब पतित राजा रानी होती है तो एक वजीर रखते हैं। अब तो देखो कितने वजीर है। ఎప్పుడైతే పతిత రాజా రాణిగా అయిపోతారో ఒక మంత్రిని పెట్టుకుంటారంట. ఇప్పుడు చూడండి ఎంతమంది మంత్రులు అయిపోయారో చూస్తూ ఉన్నాం కదా. అబ్ తో బహుత్ పతిత్ హో గయి హే తో ఇతనే వజీర్ హే. यहाँ है ड्रामा की बावी। बाबा बतलाते हैं देखो कैसे ड्रामा की बावी बनी हुई है। तो पहले जरूर भारत ही था, फिर दूसरे धर्म वाले आए। बाप समझाते हैं इस समय तुम हो ज्ञान ज्ञानेश्वरी, जगदाम्बा है ब्रह्मा की बेटी, गॉडेस ऑफ नॉलेज। जगदाम्बा ज्ञानवान है तो धनवान बन जाएंगे। ఇదంతా కూడా డ్రామా యొక్క రాత ఫిక్స్ అయి ఉంది అంటున్నారు. బాబా చెప్తూ ఉంటారు డ్రామాలో ఎలా నిశ్చితమై ఉందో అలానే జరుగుతుంది, ఏమీ తేడా అనేది ఉండదు అంటున్నారు. అయితే ఫస్ట్లో భారతదేశం మాత్రమే ఉండేది, ఇతర ధర్మాలు కానీ ఖండాలు కానీ ఉండేవే కాదు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకి ఈ విషయాన్ని. అక్కడ చాలా తక్కువ మంది సంఖ్య ఉంటారు, కేవలం భారతదేశమే అవినాశీ ఖండము అని చెప్పేసి. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. జగదాంబ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వరిగా ఉన్నాము, మళ్ళీ భవిష్యత్తులో ధన్వాన్గా అయిపోతాం, రాజరాజేశ్వరిగా అయిపోతాం. ఈ జగదాంబ ఎవరు? బ్రహ్మ యొక్క బేటి కుమార్తె, జ్ఞానదేవి అన్నమాట. ఈ జగదాంబ ఇప్పుడు జ్ఞానాన్ని ఎంతగా ధారణ చేశారో చూడండి, అంతగా ధనవంతురాలిగా లక్ష్మిగా అయిపోతారు. సతయుగి మొదటి లక్ష్మిగా అవ్వడము అంటే చాలా వండర్. అంతగా జ్ఞానాన్ని ధారణ చేశారు గనుకే మొదటి లక్ష్మి అయ్యే ఛాన్స్ లభించింది మమ్మకు. ఇప్పుడు మనం కూడా జ్ఞానం తీసుకున్నాం, బాబా నేర్పించారు కదా జ్ఞానాన్ని. ఎంతగా ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తే అంత ధనవంతులుగా అయిపోతాం. ఈ ప్రపంచంలోకెల్లా అధిక ధనవంతులు ఎవరు అంటే దేవీ దేవతలే, భారతవాసీలే. ఒకప్పుడు అలా ఉండేది అంటున్నారు బాబా. ఎంత ధనవంతులుగా ఉండేవారు, వజ్రాలు వైడూర్యాలు ఎన్ని ఉండేవి మీ దగ్గర, ఏమైపోయాయి అవన్నీ అడుగుతున్నారన్నమాట బాబా. ब्रह्मा जगत पिता है तो जरूर ब्राह्मण ब्राह्मणियाँ बहुत होंगे। तुम कितने ब्राह्मण ब्राह्मणियाँ तुम जानते हो, हम इस ज्ञान से भविष्य में ऐसा धनवान बनेंगे, एकदम गॉडेस ऑफ हेल्थ वेल्थ, अधिक हेल्थ मिलेंगे, वेल्थ मिलेंगे। सबके लिए गाया जाता है नॉलेज इज सोर्स ऑफ इनकम कहते हैं ना, जज बैरिस्टर आदि नॉलेज से बनती है। तो वो इनकम है ना, कोई डॉक्टर को एक एक केस का लाख रुपया मिलता है, कोई राजा रानी व प्रिंस बीमार हुआ, डॉक्टर ने बीमारी से छुड़ाया तो खुशी में आकर बड़ा बड़ा मकान बनाने के लिए पैसा दे देते हैं। इतनी इनकम हुई तो पढ़ाई से ही पद पाती है। ये तुम्हारी पढ़ाई भी है, धंधा भी है। सोचो, బాబా అర్థం చేయిస్తున్నారనమాట. మనమందరిమీ ఈ జగదాంబ మరియు బ్రహ్మ యొక్క సంతానం, బ్రాహ్మణీలమయ్యాము. మరి మీకు ఎంతో నష ఉండాలి, మేమే ఆ బ్రహ్మ కుమారీస్ ఈశ్వర్య సంతానము అని. ఎందుకంటే భవిష్యత్తులో ఈ జ్ఞానమే ధనంగా పరివర్తన కాబోతుంది అంటున్నారు. ఎంత మనం ఇప్పుడు జ్ఞానాన్ని ధారణ చేసుకుంటూ ఉంటామో మన బుద్ధిలో, ఈ జ్ఞానం ద్వారా ధనమే కాదు
ఆరోగ్యం కూడా లభించేస్తుంది అంటున్నారు బాబా. సతయుగంలో హెల్త్ ఉంటుంది, వెళ్తూ ఉంటుందన్నమాట. అపారమైనటువంటి ధనము, దాంతోపాటు నిరోగి కాంచనకాయ దేహం, ఏ రోగాలు అక్కడ రావు కదా అంటున్నారు. ఎన్ని పైసలు ఉంటాయంటే మీ దగ్గర మరి చెప్పకండి, అంత ధనం ఉంటుందంటున్నారు. అందుకే అంటారు కదా, జ్ఞానము అనేది సంపాదనకు ఆధారము అని. సపోజ్ జడ్జ్, బ్యారిస్టర్ ఉన్నారనుకోండి, ఆ చదువులు వేరు. ఆ చదువుకొని జడ్జిగా, బ్యారిస్టర్గా అవుతారు, ఇన్కమ్ చేసుకుంటారనమాట, వాళ్ళు సంపాదన జమ చేసుకుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా ఉంటారంట, ఒక్కొక్క కేసుకి లక్షల రూపాయలు ఇన్కమ్ రావచ్చు అంటున్నారు. ఎవరైనా రాజా, రాణి లేక ప్రిన్స్కి బిమారీ వచ్చిందనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ డాక్టర్ ఆ అనారోగ్యం నుండి విముక్తుల్ని చేసినట్లయితే, ఆ రోగం తగ్గిస్తే వాళ్ళు చాలా సంతోషపడి ఎంతో ధనం ఇస్తారంట. పెద్ద పెద్ద భవనం తయారు చేసుకోవడానికి డబ్బు ఇచ్చేస్తారు అంటున్నారు బాబా. అప్పుడు ఆ డాక్టర్ చాలా ధనవంతంగా అయిపోవచ్చు కదా. మరి ఆ ఒక జన్మ యొక్క చదువుతోనే ఎంత ఖుషి లభించేస్తుంటే, ఎంత ధనం లభిస్తుంటే, 21 జన్మల యొక్క ప్రాప్తి ఇక్కడ లభించేది ఉంది కదా ఈ చదువు ద్వారా. ఎందుకంటే ఆల్మైటీ అథారిటీ పరమాత్మ మనకి చదివిస్తున్నారు కాబట్టి. చదువు ఉంటేనే పదవి లభిస్తుంది. లౌకికంలో కూడా అలాగే అంటారు, అలాగే ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు. కాబట్టి పిల్లలు మంచి రీతిగా చదువుకోండి. ఇది మీ చదువు కూడా వ్యాపారం కూడా అని చెప్పొచ్చు. చదువు అంటే మనం రోజు చదువుకుంటున్నాం, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. మరి వ్యాపారం ఎలా అయ్యింది? వ్యాపారం అని ఎలా చెప్పొచ్చు? అంటే వ్యాపారంలో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాము, మనము కొంత పెట్టుబడి పెట్టాము అంటే దానికి లాభం ఎంత వస్తుంది అనేది చూసుకుంటారు కదా. అలా మనం కొంత టైం పెడుతున్నాము, ఏదో కొంత బాబా ఇంట్లో సఫలం చేసుకుంటున్నాం, దానికి ఎక్స్ట్రాగా మనకి బెనిఫిట్ అయితే చాలా వచ్చేస్తుంది. రూపాయికి 1,00,000 రూపాయలు అన్నట్లుగా ప్రాప్తి అనేది లభించేస్తుంది. మరి ఇది వ్యాపారమే అయ్యింది కదా. तो मीठे मीठे बच्चे अब सौदा करने आए हो, ककपंदे लाख कमाते हो, बाप अविनाशी सज्जन भी है, सदैव हेल्थ बनने के लिए बाबा योग सिखा रही है. बाबा कहते हैं मैं गारंटी करता हूँ तुम एवर हेल्दी 21 जन्म के लिए बनेंगे. तो ऐसा सज्जन की दवाई अर्थात श्रीमत पर क्यों नहीं चलना चाहिए. బాబా అర్థం చేయిస్తారు, మధురమైన పిల్లలు మీరు ఇప్పుడు మంచిగా ఈ వ్యాపారం చెయ్యండి, పనికిరాని పైసలు ఇచ్చి 1,00,000 రూపాయలు జమ చేసుకుంటున్నారు మీ ఖాతాలో. బాబా అవినాశి సజ్జన్ కూడా సదా హెల్త్ ఉండడం కోసం యోగం నేర్పిస్తున్నారనమాట. మనకి సదా ఆరోగ్యవంతులుగా తయారయ్యే యోగం నేర్పిస్తున్నారు. నేను మీకు గ్యారంటీ కూడా ఇస్తున్నాను, 21 జన్మల కోసం మీరు ఎవరు వెల్దీగా అయిపోతారు అంటున్నారు బాబా. మరి ఈ సజ్జన్ ఎలాంటి దవాయి, ఎలాంటి మందు ఇస్తున్నారు అంటే చూడండి, 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా అవ్వడము అంటే చిన్న విషయం కాదు. శ్రీమతము అనేటటువంటి మందు అంట. బాబా శ్రీమతం అనే మందు ఇస్తున్నారు, 21 జన్మలు నిరోగిగా ఉంటారు అంటున్నారు. మరి బాబా శ్రీమతాన్ని ఒప్పుకోండి, ఫాలో చేయండి అంటూ ఉంటారు కదా. స్మరణ అంటే ప్రతి క్షణం స్మరణలో సుఖం అని. ఒక్కొక్క క్షణం ఏదైతే బాబాని మనం స్మృతి చేస్తూ ఉంటామో ఆ ప్రతి స్మృతిలో సుఖాన్ని పొందుతూ ఉండొచ్చు. అప్పుడు కలహ క్లేశాలన్నీ సమాప్తి అయిపోతాయి, దుఃఖాలు బాధలు సమాప్తి అయిపోతాయి. भक्ति मार्ग में कोई कलश क्लेश मिटाता नहीं है. बहुत सन्यासी लोग भी बीमारी में
मर जाती है, जैसे पागल हो जाती है। तुम बच्चे जानते हो बाप की श्रीमत पर चलेंगे तो हम एवर हेल्दी बनेंगे। वहाँ आयु इतना रहता है 150 ईयर्स। ऐसा नहीं कि द्वापर में एकदम 35 वर्ष की हो जाती है, नहीं। पहले 100 120 होगी, फिर 70 80 की होगी, अब तो 35 40 वर्ष तक ఆకర్ పౌంచి హే। బాబా చెప్తున్నారనమాట, సాధు సన్యాసులు ఉన్నారు అంటే వారు కూడా చాలా సాధన చేస్తూ ఉంటారు, కానీ అక్కడ స్మరణలో సుఖం పొందడం, ఆ స్మృతి చేస్తే కలశ క్లేశాలు అంటే బాధలు పోతాయి అనేదేమీ అక్కడ నేర్పించరు అంటున్నారు బాబా। చాలా మంది సన్యాసులు ఏం చేస్తూ ఉంటారు, ఆ బిమారి రోగంలో ఉంటూ మరణిస్తారు అంటున్నారు బాబా। కొంతమంది ఆ సాధన చేస్తూ ఎలా అయిపోతారంటే పిచ్చివాళ్ళు కూడా అయిపోతూ ఉంటారంటున్నారు బాబా। పిల్లలైన మీకు తెలుసు కదా, ఇక్కడ బాబా శ్రీమతం లభిస్తుంది, మనం దేనితో ఎవరు హెల్తీగా అయిపోతాము। అక్కడ ఆయుష్ ఎంత ఉంటుంది, 125 నుండి 150 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు బాబా। అంటే ద్వాపర యుగంలో ఒక్కసారిగా 35 వచ్చేస్తుందని కాదు, నెమ్మదిగా ఆయుష్ తరుగుతూ వస్తుందంట। ద్వాపర యుగం వచ్చేసరికి 100 నుండి 125 సంవత్సరాలు అన్నమాట। తర్వాత కొంతకాలం గడిచేసరికి మళ్ళీ 70 నుండి 80 90 అలా। ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 35 40 సంవత్సరాల వరకు వచ్చి చేరుకుంటున్నారు, ఇంకా జీవితం కథం అన్నట్లు మారిపోతుంది। అలాగని అందరిది అలా ఉంటుందని కాదు, మ్యాక్సిమం తెలియచేస్తున్నారనమాట బాబా। ఎక్కువలో ఎక్కువ ఇలా జరుగుతున్నాయి అనేది తెలియచేస్తున్నారు। కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు, ఎందుకంటే భోగీలుగా అయిపోయారు కదా। तुम जानते हो अभी భోగి से యోగి బన్ రహీ హే। మీకు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు భోగి నుండి యోగిగా అవుతున్నాము మనము అని। वह आयु इतनी बड़ी होगी जो अकेले मृत्यु कब होगी नहीं। बाप स्मृति दिलाते हैं तुमको कितना రాజభాగ్యత अब रावण ने लूट लिया। అక్కడ ఎంత ఆయుష్ ఉంటుంది అంటే అకాల మృత్యు ఉండదు, కంప్లీట్ అయ్యే వరకు ఏజ్ మరణించడం అనేది ఉండదు। బాబా మనకి స్మృతి కలిగిస్తున్నారు, మీరు ఎంత రాజ్యభాగ్యవంతులుగా ఉండేవారు, రావణుడంతా మీది దోచుకెళ్ళిపోయారు, మీ రాజ్యభాగ్యం మాయమైపోయింది, దోచుకెళ్ళిపోయారు అంటున్నారు బాబా। वहाँ ए मंदिर आदि होती नहीं, तुम्हारा स्लोगन भी है भारत का आदि सनातन देवी देवता धर्म जिंदाबाद, बाकी सब मुर्दाबाद, अर्थात अनेक धर्म विनाश। ఇక్కడ అంటే ఇక్కడ ఏవైతే ఎన్ని మందిరాలు తయారు చేసి పెట్టుకున్నాము అక్కడ అలా ఏమీ ఉండవు అంటున్నారు బాబా। మీ యొక్క స్లోగన్ కూడా ఏంటి, భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం జిందాబాద్, అది ఇప్పుడు వచ్చేది ఉంది। ఇంకా మిగిలినవన్నీ కూడా ముర్దాబాద్ అంటే అనేక ధర్మాల వినాశనం। వహా సిర్ఫ్ ఏక్ హీ భారత్ ఖండ్ తా, ఏక్ ఖండ్ మే మనుష్య भी जरूर तोड़े होंगे। तुम लिख सकते हो थोड़े समय में भारत की आदमी 9 लाख होगी और सब खत्म हो जाएंगे। అక్కడ భారత ఖండం మాత్రమే ఉండేది, ఒక ఖండమే ఉన్నప్పుడు తప్పకుండా జనసంఖ్య కూడా తక్కువే ఉంటారు కదా। మీరు కావాలంటే ఎవరికైనా రాసి ఇవ్వగలరు, గ్యారంటీగా చెప్పగలరు, భారతదేశంలో ప్రారంభంలో కేవలం 9 లక్షలు మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళు సమాప్తి అయిపోతారు అని। एक धर्म की स्थापना अब हो रही है। न्यू डीटी राज्य में एक की भाषा एक की रस्म रिवाज होगा, यहाँ हर एक की रस्म अपनी है। वहाँ वन राज वन कम्युनिटी थी। तुम ऐसे ऐसे स्लोगन अखबारों में भी डाल सकते हो। बाबा से राय लेती है कि पैसा खर्च कर अखबार में डालें। बाबा कहेंगे बल डालो, मनुष्यों को मालूम पड़े क्या हो रहा है। कहते भी है क्रिस्त 3000 वर्ष पहले स्वर्ग था, वन रिलीजन वन कम्युनिटी थी, सूर्यवंशी देवी देवताओं की। इस महाभारत लड़ाई के बाद स्वर्ग के गेट्स खुले थे।
అయితే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకి, ఒకే ధర్మస్థాపన జరుగుతుంది, దాన్నే కొత్త దైవీ స్వరాజ్యము అని అంటారు. అక్కడ ఒకే భాష, ఒకే ఆచార వ్యవహారం నడుస్తుందన్నమాట. అంటే ఈ సమయంలో మనం చూస్తే ఎవరి భాష వారిది, ఎవరి ధర్మం వారిది, ఇలా అనేకమైనవి అయిపోయాయి అన్నమాట. ఒక్క రాజ్యం ఉండే ఆ సమయం ఎక్కడ, అనేకమైనటువంటి ఈ సమయం ఎక్కడ, అక్కడ ఒకే రాజ్యం, ఒకే కమ్యూనిటీ. ఇలా మీరు శ్లోగాలు కూడా తయారు చేసి, కొటేషన్స్ అన్నమాట, చిన్న చిన్న బోర్డ్స్ పైన లేకపోతే కొటేషన్స్ రూపంలో తయారు చేసి పేపర్లో కూడా వేయించవచ్చు అంటున్నారు బాబా. బాబా నుండి సలహా తీసుకుంటే బాబా ఇస్తారు. బాబా మేము వీటికి ఖర్చు చేసి ఇలా న్యూస్ పేపర్లో వేయించాలనుకుంటున్నాము అని బాబాని అడిగితే, బాబా భలే వేయించండి, మంచిదే కదా, మానవులకి తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది తెలుస్తుంది కదా అంటున్నారు. ఏ విధంగా అంటూ వచ్చారు కదా, క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని. అది మరి కరెక్టు అనేది మనుషులందరికీ తెలియాలి కదా, కావాలంటే మీరు కూడా ఇలా తయారు చేయించి వేయించవచ్చు అంటున్నారు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, ఒకే కమ్యూనిటీ ఉంటుంది, ఒకే సూర్యవంశీ దేవీ దేవతల యొక్క రాజధాని ఉంటుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగేది ఉంది, దీనితోనే స్వర్గం యొక్క గేట్లు తెరవబడతాయి అంటున్నారు బాబా. మనం న్యూస్ పేపర్లో వేయించినట్లయితే బీకేల యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఈ బీకేస్ ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది అంటున్నారు బాబా. కానీ బీకేస్ అని ఎప్పుడు తెలుస్తుంది, బీకేస్ అని ఎప్పుడు చెప్పుకోగలరు? మనల్ని మనం బ్రహ్మకుమార్ కుమారీస్ అని చెప్పుకోగలగాలంటే పవిత్రత ఉండాలి అంటున్నారు బాబా. బాప్కో బులాయా హే, అబ్ బాప్ ఆవో పవిత్ర బనావో. బాబాని మీరు పిలిచింది కూడా అందుకే కదా, బాబా ఇప్పుడు రండి పవిత్రంగా తయారు చేయండి అని. మరి బాబాతో ప్రతిజ్ఞ చేయాలి, మనం తప్పనిసరిగా పవిత్రంగా అవుతాము బాబా అని. भक्ति मार्ग में कितने धक्के खाए, यज्ञ तप दान पुण्य आदि किया। पहले एक शिव की भक्ति करते थे, फिर देवताओं की, अभी तो व्यभिचारी बन पड़ी है, अब बाप तुमको सब दुखों से छुड़ाते हैं. భక్తిలో ఎన్ని మార్గాలు మనం దర్శించాము, ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ వచ్చాము, యజ్ఞ తపోదులు దాన పుణ్యాలు ఎన్నో చేస్తూ వచ్చాం. మొదట ఒక్క శివ పూజ మాత్రమే చేసేవారిని ద్వాపరయుగ ప్రారంభంలో. ఇప్పుడు చూడండి ఎంతమంది దేవీ దేవతల్ని పూజిస్తున్నాము, అనేకమైనవి అయిపోయాయి. అందుకే వ్యభిచారి భక్తి అంటున్నారు అన్నమాట బాబా. ఒక్కరినే స్మృతి చేసే విధానాన్ని అవ్యభిచారి స్మృతి లేక భక్తి అంటారు. अब बाप तुमको सब दुखों से छुड़ाते हैं, बाप तुम बच्चों को नॉलेज दे, कितना ऊंचा मनुष्य से देवता बनाते हैं. सतयुग में तुम्हारे पास सब कुछ सोने का होगा, बाप तुमको श्रीमत दे स्वर्ग का मालिक बनाते हैं, तुम फिर श्रीमत पर क्यों नहीं चलते हो. ఎంత మనం ఈ సమయంలో అంటే దుఃఖాలు అనేవి నలువైపులా ఉన్నాయి, ఆ దుఃఖాల నుండి బాబా విడిపించేస్తున్నారనమాట. ఎంత మీకు జ్ఞానం ఇస్తున్నాను అంటే ఇది మానవుల్ని ఉన్నత దశలోకి తీసుకువెళ్తుంది. జ్ఞానం అనేది ఉండాలి, బుద్ధి వికసించాలి అని అంటూ ఉంటారు కదా, జ్ఞానం వివేకాన్ని పెంచుతుంది అంటారు. అలా ఏ జ్ఞానము అనేది మనల్ని ఉన్నతిలోకి తీసుకువెళ్తుంది. సతయుగంలో మీ దగ్గర అన్నీ బంగారంతోనే ఉంటాయంట, భవనాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్నీ బంగారమే అంటున్నారు బాబా. బాబా మనకి శ్రీమతం ఇస్తున్నారు, ఇప్పుడు స్వర్గానికి మాలికలుగా తయారు చేసేస్తున్నారు. మరి బాబా ఇచ్చే శ్రీమతం పైన ఎందుకు నడవకూడదు? బాబా అనేక చిక్కుల నుండి విడిపించేస్తున్నారు మనల్ని, ఓపి నుండి బయటకు తీశారు. గర్భజైల్లో ఎంత పరితపిస్తూ ఉంటారు అంటే, నన్ను బయటకు తీయండి,
భగవంతుడా, ఇక నేను బయటకు వచ్చాక ఏ తప్పు చెయ్యను. అంటే మామూలు జైల్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. గర్భ జైల్లో ఉన్నప్పుడు కూడా మనకి తెలిసి తెలియక చాలా పరమాత్మని పిలిచామన్నమాట. మీరు స్వర్గంలో గర్భ మహల్లో ఉంటారు, గర్భ జైలు అక్కడ ఉండదు అంటున్నారు బాబా. ఎందుకంటే అక్కడ దుఃఖం యొక్క మాటే ఉండదు. ఇక్కడ చూడండి, 2 రకాల జైళ్ళు ఉన్నాయంటున్నారు బాబా. గర్భ జైలు జైలే, తప్పు చేసిన వాళ్ళు వెళ్ళేది కూడా జైలే అంటున్నారు. మనుషులు చూడండి, పాపం చేస్తూ ఉంటారు, జైల్లో పెడతారు. ఈ 5 వికారాలు ఎలాంటి పాపాలు చేయిస్తాయి అంటే మరి చెప్పకండి అంటున్నారు. రాజా, రాణి, ప్రజ అందరూ పాపాత్ములనే చెప్పచ్చు. ఇప్పటి విషయం అన్నమాట బాబా చెప్తున్నారు. ఇంకా రాజా, రాణి, ప్రజ పదవుల్లో అయితే తేడా ఉంది. అక్కడ కూడా తేడా ఉంటుంది, ఇక్కడ తేడా ఉంటుంది. అక్కడ అందరూ పుణ్యాత్ములుగానే పిలువబడతారు, ఇక్కడ అందరూ పాపాత్ములు అంటున్నారు బాబా. పైసలు అంటే డబ్బు సంపాదన కోసం మనుషులు చాలా శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి డ్యూటీస్ కూడా ఉంటాయి చూడండి. ఎన్నో రకాల ఉద్యోగాలు ఉంటాయి అంటున్నారు బాబా. కానీ సత్యుగంలో ఇన్ని రకాల ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఉండదు. అక్కడ మీరు ఏ శ్రమ చెయ్యరు అంటున్నారు. మంత్రి అవసరం కూడా ఉండకపోతే మంత్రి ఉద్యోగమే ఉండదు అక్కడ. కేవలం సుఖమే సుఖం, ప్రాలబ్ధమే ప్రాలబ్ధం అంటున్నారు బాబా. అంటే తినడం, పిక్నిక్లు చేసుకోవడం, మన కళను ప్రదర్శించడం, సరదాగా ఆడి పాడి రాసి చేయడం, ఇవే ఉంటాయన్నమాట. కష్టపడే అవసరం ఏముంటుంది? అంత ధన సంపదలు అలా పడి ఉంటే. బాబా తెలియచేస్తున్నారనమాట, శ్రీమతం పైన నడవండి, పెద్ద దూరంగా ఏమీ లేదు, మీ రాజ్యం చాలా దగ్గరలోనే ఉంది అంటున్నారు బాబా. నేను ఎంతో దూరం నుండి వచ్చాను మీకు ఈ జ్ఞానం ఇవ్వడానికి, పతితుల్ని పావనంగా తయారు చేయడానికి. నేను పతిత శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను చూడండి. ఇది రావణ దేశం, మీరు పరాయి దేశంలో ఉన్నారు. మీకోసం నా దేశాన్ని వదిలి వచ్చాను దూరదేశం నుండి అంటున్నారు బాబా. మరి ఇలాంటి తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి, ఎంత గౌరవించాలి, బాబా ఇచ్చే ఆజ్ఞను ఎంతగా పాటించాలి. కానీ సుపుత్రులు ఉన్నారంట, కుపుత్రులు ఉన్నారంట. బాబాకు 2 రకాల పిల్లలు ఉన్నారు అంటున్నారు. వికారాలను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు. మరి అలాంటి వారు కుపుత్రులే కదా. బాబా చెప్తున్నారు, వికారాల వెనుక పడి మీరు చాలా విసిగిపోయి ఉంటారు కూడా. ఎంత హైరానా చేసేసాయి ఇప్పటి వరకు మనల్ని అవి. అందుకే బాబా చెప్తారు, ఈ వికారాలన్నీ దుఃఖాన్ని ఇచ్చేవి, వీటిని వదిలేసేయండి, పతితం నుండి పావనంగా అవ్వండి అని సలహా ఇస్తున్నారు బాబా. నా పనే ఇది, మిమ్మల్ని వికారాల నుండి విడిపించడము. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారో చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత ధర్మరాజు అయిపోతాను అంటున్నారు బాబా. సమయం అయిపోతే ధర్మరాజు అవతారం ఎత్తేస్తారు బాబా. భలే తినండి, త్రాగండి, ఉండండి, స్మృతి చెయ్యండి. తినొద్దు, ఏమీ చెయ్యొద్దు అని అనటం లేదు బాబా. ఇంకా వికర్మలేవి చెయ్యకండి, స్మృతి చేసుకోండి, అవినాశి సంపాదన జమ చేసుకోండి అంటున్నారు. బాబా నుండి మన పాలన జరుగుతూ ఉంది. మిత్ర సంబంధికులు, వస్తు వైభవాలు, వీటి స్మృతే కలుగుతూ ఉంటే ఇంకా బాబాని ఎప్పుడు స్మృతి చేస్తారు చెప్పండి. కాబట్టి వీటిని స్మృతి చేసి చాలా డౌన్ అయిపోయారు, పదవి కూడా భ్రష్టం చేసుకున్నాము. ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇది శివబాబా బండారము అనేది గుర్తించుకోండి. పతితం నుండి పావనంగా అయ్యేందుకు మనం ఇక్కడికి వచ్చాం. ఇది పతితం నుండి పావనంగా తయారు చేసేటటువంటి యజ్ఞం అంటున్నారు బాబా. శివబాబా ఇల్లు సాదాసీదా ఇల్లు కాదు ఇది అంటున్నారు. కాబట్టి బాబా ఇచ్చే సలహా మేరకు ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి అంటున్నారు. ఒక గాయనం కూడా ఉంది,
ఎవరైతే అంతిమ సమయంలో స్త్రీని స్మరణ చేస్తారో వేశ్యయోనిలో జన్మ తీసుకుంటారు అని. మరి ఆ లాస్ట్ అండ్ ఫైనల్ సమయంలో అంత మంచి అవస్థ ఉండాలి కదా, మంచి స్థితి తయారై ఉండాలి కదా, చెప్పి రాదు. మనం చూడండి, సడన్గా భూకంపం వచ్చింది, ఇది చిన్నదే, జస్ట్ చిన్నగా చూపించిందనమాట. మరి ముందు ముందు పెద్ద పెద్దవి వచ్చేది ఉంది. అలాంటి సమయంలో బాబా స్మృతి ఉందా, ఎవరి స్మృతిలో అయినా ఉన్నామా అని చెక్ చేసుకోవాలి మనం. హడావడి అయిపోవడం, గాబరా పడిపోవడం, వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో, ఇవేమైపోతాయో ఈ ఆలోచనలే వస్తున్నాయంటే ఫెయిల్ అయిపోతాం. బాబా స్మృతి ఉండాలి. అంతిమతిని బట్టే గతి ఏర్పడుతుంది అనే గాయనం ఉంది కదా. అంతిమ సమయంలో ఎవరి స్మరణ చేస్తామో అలాంటి జన్మే దొరుకుతుంది. ఇది కథమయ్యేదానికి ముందే మనల్ని మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. మనకి ఒక్క శివబాబా తప్ప ఎవరూ లేరు అనేంతగా మన స్థితి తయారైపోవాలి. బాబా పిల్లలకి పదే పదే స్మృతి కలిగిస్తూ ఉన్నారు. పిల్లలు, మీ వికర్మల్ని వినాశనం చేసుకోండి, వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తి చేయండి, బలవంతులుగా అయ్యే పురుషార్థం చేయండి అని. ఈ లక్ష్మీనారాయణను చూడండి, బలవంతులు కదా. ఎవరైతే బలవంతులో వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందుతారు. ఏ బలము ఇక్కడ చెప్పేది బాబా? యోగ బలం. యోగ బలం యొక్క విషయాన్ని చెప్తున్నారన్నమాట బాబా. బాహుబలం యొక్క విషయం చెప్పటం లేదు. బాబా अपना मिसाल बताते हैं, मैंने 12 गुरु की है, गुरु ने कहा सुबह को उठकर मालाएं जपो 1000 बार. हम कहते थे कोई और टाइम बताओ, सारा दिन धंधा दौरी तक जाती है. ఈ బ్రహ్మా బాబా తమ ఉదాహరణ చెప్తున్నారు. 12 మంది గురువులు ఉండేవారంట. 12 మంది గురువుల్ని ఆశ్రయించారు. వారు అందులో ఒక గురువు అన్నారంట, నువ్వు మాల తీసుకొని 1000 సార్లు జపించు దాన్ని అని చెప్పారంట. నేనేమన్నాను అంటే, ఇంకేదైనా టైం చెప్పండి, ఉదయమే అంటే వీలు కాదు, ఎందుకంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ కదా, వ్యాపార వ్యవహారాలు చేసి చాలా అలసిపోయి వస్తాము, అంత ఉదయాన్నే లేచి చెయ్యాలి అంటే వీలు కాకపోవచ్చు అని అడిగారంట. జైసే తుమ్ భీ कहते हो బాబా సవేరే ఉఠ్ నహీ సక్తే, ఎలా అయితే మీరు కూడా అంటారు కదా బాబా ఉదయమే లేవలేకపోతున్నాము అని. అలా జ్ఞానం లభించకముందు బ్రహ్మా బాబా కూడా గురువులతో అన్నారంట, बाबा सवेरे उठ नहीं सकते. बाबा कहते हैं ऐसा मत कहो, पवित्र नहीं रह सकते, याद में नहीं रह सकते, याद नहीं करेंगे तो विकर्म विनाश कैसे होगा. బాబా లేవలేకపోతున్నాము అని అనకండి. బాబా చెప్తూ ఉంటారు, శ్రీమతం ఇస్తూ ఉంటారు, దాన్ని ఫాలో చేయాలి. పవిత్రంగా ఉండలేకపోతున్నాం, స్మృతి చెయ్యలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, ఇలాంటి ఫిర్యాదులు చెప్పకండి బాబాకి అంటున్నారు. చేయకపోతే వికర్మలు వినాశనం కావు. బాబాను స్మృతి చేయకపోతే, పవిత్రంగా ఉండకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? అవ్వాలి కదా తప్పకుండా. ఏ అంతిమ జన్మ హేనా, జరూర్ పవిత్ర బను. ఇది అంతిమ జన్మ, తప్పకుండా పవిత్రంగా అవ్వండి. బాబ్కి శ్రీమత్ పర్ నహీ చలేంగే తో క్యా పద్ పాయింగే. బాబా శ్రీమతం పైన నడవకపోతే ఏం పదవి దొరుకుతుంది చెప్పండి? ఆదా కల్ప్ సే ముజే బులాయా, అబ్ మే कहता हूँ పావన్ బన్కర్ ముజే యాద్ కరు. అర్ధకల్పం నుండి మీరు నన్ను పిలిచారు, ఇప్పుడు నేను వచ్చాను. ఏం సలహా ఇస్తున్నారు బాబా? పావనంగా అవ్వడానికి నన్ను స్మృతి చేయండి అనే డైరెక్షన్ ఇస్తున్నారు. ఔరం కోబి రాస్తా బతాతే రహు, ఇతరులకి కూడా రాస్తా మార్గాన్ని చూపిస్తూ ఉండండి. मैसेज देते रहो, बाप कहते हैं मन मनाबो, मौत सामने कड़ा है. మెసేజ్ ఇస్తూ ఉండండి. బాబా చెప్తారు మన్ మనాబవ, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటున్నారు. తుమ్కో హీ మెసెంజర్ అథవా पैगंबर कहा जाता है, तुम ब्राह्मणों के सिवाय कोई मैसेंजर बन नहीं सकता. మిమ్మల్ని
మెసేజ్ ఇచ్చేవారు, సందేశకులు అని కూడా అంటూ ఉంటారు. మీరు తప్ప అంటే బ్రాహ్మణులు తప్ప ఇంకెవ్వరూ కూడా మెసెంజర్గా అవ్వలేరు. బాబా పరిచయం లేక సందేశం మీరు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు అంటున్నారు. పతిత పావనుడైనటువంటి శివబాబా వచ్చారు, ఈ బ్రహ్మలో ప్రవేశించి ఉన్నారు అని మీరు రాసి పెట్టండి అంటున్నారు బోర్డు పైన. ब्रह्मा द्वारा स्थापना मानते हैं ना सब, ये समझते थोड़े ही है। सूक्ष्म वतन में प्रजापिता ब्रह्मा होगा क्या? यहाँ ही पतित से पावन बनते हैं, साइलेंस बल से स्थापन होती है, साइंस बल से विनाश। सभी कहते हैं शांति कैसे मिले? अब आत्मा तो है शांति स्वरूप, यहाँ आए हैं पाठ बजाने। यहाँ शांति कैसे रहेंगे? ये शांति धाम में मिलेंगे, यहाँ तो दुख मिलेगा। सतयुग में सुख शांति दोनों होंगे। బాబా ఈ బ్రహ్మలో ప్రవేశించి అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఇప్పుడే జరుగుతుంది అంటున్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. సూక్ష్మవతనంలో ప్రజాపిత ఉండి ఏం చేస్తారు? ప్రజల మధ్యనే ప్రజాపిత ఉండాలి. పతితం నుండి పావనంగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు ఇక్కడ అందరూ బ్రహ్మతో సహా. ఆ సైన్స్ యొక్క బలంతో ఏమేమి చేస్తూ ఉన్నారో చూడండి. కానీ సైలెన్స్ యొక్క బలంతోనే మీరు స్థాపన చేస్తున్నారు అంటున్నారు బాబా. సైన్స్ యొక్క బలంతో వినాశనం జరుగుతుంది. అందరూ అడుగుతూ ఉంటారంట, మేము మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాము, శాంతి ఎలా లభించగలదు అని. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపం, ఇంకా శాంతి వేరేగా లభించేదేముంది? ఆ ఆత్మ జాగృతి కావాలి అన్నమాట. ఆత్మ కోసం యథార్థంగా తెలుసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా శాంతి కోసం ఎక్కడో వెతికే అవసరం లేదు, మనలోనే ఆ శాంతి ఉంది అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు మనం వచ్చాము పాత్రలో అభినయించడానికి, మరి ఇక్కడ శాంతి ఎలా లభించగలదు? మన ఆంతరికంలో మనం చూసుకుంటే శాంతి లభిస్తుంది. ఇది అశాంతి ప్రపంచం అంటున్నారు బాబా. శాంతిధామంలో కంప్లీట్ శాంతి, చాలా సైలెన్స్ పవర్ అనేది ఉంటుంది అంటున్నారు. ఇది దుఃఖధామం కాబట్టి దుఃఖమే దుఃఖం ఉంటుంది. సతయుగంలో సుఖము శాంతి రెండూ లభించగలవు అంటున్నారు. अब तुम बच्चे यहाँ सम्मुख सुनते हो, बाप कहते हैं पतित मेरे साथ कब ना मिले. ఇక్కడ పిల్లలు సముఖంగా వింటున్నారు కదా బాబా నుండి మురళి. కానీ బాబా ఏమంటారు? పతితులు ఎప్పుడూ నన్ను కలవడానికి వీల్లేదు. नहीं तो లే ఆనేవాలి బ్రాహ్మణి పర్ పాప్ చడేగా. ఒకవేళ పతితుల్ని బాబా ఎదురుగా తీసుకొచ్చారు అంటే ఆ తీసుకొచ్చినటువంటి బ్రాహ్మణి అక్కేకి పాపం చుట్టుకుంటుంది అంటున్నారు. ఇంద్ర సభకి పరీక మిసల్ హేనా, వాస్తవమే ఇంద్ర సభ ఏ హే. ఒక కథలు కూడా తయారు చేశారు, ఒక కథ ఉందన్నమాట. ఆ ఇంద్ర సభలోకి పతితంగా ఉండే అసురుడు ఒక వ్యక్తి వచ్చేసారు, రాయి అయిపోయారు. లేక ఒక స్టోరీలో చూపిస్తారు పేక కట్ చేయబడింది అని. వాస్తవానికి అసలైన ఇంద్రసభ ఇదే. ఇంద్రుడు ఇక్కడ స్వయంగా కూర్చొని ఉన్నారు. మీరందరూ కూడా జ్ఞానపరీలు అంటున్నారు బాబా. అక్కడ రత్నాలకు పేర్లు పెడతారనమాట. పుకరాజ్ పరి, సబ్జపరి అనేసి రకరకాల పేర్లు ఉంటాయన్నమాట పరీలకు. ఆ పరీలు మీరే అంటున్నారు, దేవకన్యలు లేక దేవదూతలు మీరే అంటున్నారు బాబా. ఒకవేళ ఇలా బాబా చెప్పినట్లు చెయ్యకపోతే మనం ఎదురు దెబ్బ తినవలసి వస్తుంది. పవిత్రంగా ఉండే బాబాని కలవడానికి వెళ్ళాలి. బాబా सख्त मना करते हैं कोई पतित को ले नहीं आना. आगे बाबा हमेशा पूछते थे, प्रतिज्ञा किया है, कहते थे पुरुषार्थ कर रहा हूँ, जब पक्का निश्चय हो तब मिले. अगर मिलकर विकार में गया तो 100 गुना दंड पड़ेगा.
ఇంతకుముందు ప్రతి వారిని బాబా అడిగేవారంట, పవిత్రంగా ఉన్నారా, ప్రతిజ్ఞ చేశారా అని. అనేవారంట, పురుషార్థం చేస్తున్నాము పక్కాగా అవ్వడానికి, ఎప్పుడైతే పక్కా నిశ్చయం అయిపోతుందో అప్పుడు కలుస్తాము అని అనేవారంట. ఒకవేళ బాబాని కలవడం అయిపోయిన తర్వాత, బాబా మిలనం అయిపోయిన తర్వాత మళ్ళీ వికారాల్లోకి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? 1కి 100 రెట్లు దండన పడుతుంది అంటున్నారు. బాబ్ సమझेगा షాయద్ ఇన్కి తక్దీర్ మే నహీ హే. బాబా అర్థం చేసుకుంటారు వీళ్ళ భాగ్యంలో లేదు అని. బాబ్తో తద్బీర్ బతాతే హే తక్దీర్ బనానే కే లియే. బాబా పురుషార్థం చెప్తారు భాగ్యం తయారవ్వడానికి. పురుషార్థం కూడా బాబాయే చేయించేస్తే ఇంకా మీరేం చేస్తారు చెప్పండి? భాగ్యం తయారు చేయిస్తున్నారు, మార్గాన్ని తెలియచేస్తున్నారు, డైరెక్షన్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఈజీ చేసేసి జ్ఞానాన్ని రిఫైన్ చేసి మన ముందు పెట్టారు. వెన్నలో నుండి ఎంట్రుక తీసినట్లు అంత సహజం చేసేసారు. ఇంకేం కావాలి? కేవలం పురుషార్థం మీది, భాగ్యం మీది అంటున్నారు బాబా. फिर ऐसा बाप का कहना ना माने तो क्या गति होगी. మరి ఇలాంటి తండ్రి చెప్పింది చెయ్యకుండా ఒప్పుకోకుండా ఉంటే ఏం గతి లభిస్తుంది, మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు బాబా. బాప్కో తరస్ పడతా హే ఇసిలియే. బాబాకు అందుకే దయ కలుగుతుందంట పిల్లలపైన, ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా చేయటం లేదు అని. బాప్ कहते हैं अपने को करेक्ट करते जाओ, ऐसा ना हो चलते चलते मर जाओ. डर रहना चाहिए, हम बाप को याद कर पापों का बोझा उतारे. బాబా చెప్తారు పిల్లలకి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండండి, చెక్ చేసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇలా అయితే కాదు, నడుస్తూ నడుస్తూ మరణించకండి అంటున్నారు. అంటే వదిలేసి వెళ్ళిపోవడం, భయపడిపోవడం, మేము చేయలేకపోతున్నాము ఇలా కాదు. ఉన్నతిలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, రోజు రోజుకి పురుషార్థం పెరుగుతూ ఉండాలి. ఎన్ని రకాలు చెప్తున్నారు, ఎవరు చేస్తారులే అని వదిలేసి వెళ్ళిపోతే ప్రాప్తి మధ్యలోనే ఆగిపోతుంది, భాగ్యానికి అడ్డుగీత గీసుకున్నట్లు అన్నమాట. మేము బాబాని స్మృతి చేసి పాపాలన్నిటినీ సమాప్తి చేసుకోవాలి అనే లక్ష్యం ఉండాలి అంటున్నారు. అచ్చా, सबकी सदगति करने वाला एक ही शिव बाबा है, उनका तो फोटो निकाल नहीं सकते, उनको दिव्य दृष्टि से ही देख सकते, बाकी जाना जा सकता है. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారనమాట. అందరి యొక్క సద్గతి చేసేవారు శివ బాబా. వారి ఫోటో అయితే మనం తీయలేము, కానీ దివ్య దృష్టి ద్వారా చూడొచ్చు, అనుభవం చేసుకోవచ్చు బాబాను. ఇంకా మిగిలిందంతా మనం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునేవే చెప్తూ ఉంటారు బాబా. అచ్చా, हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, ऐसी अवस्था बनानी है जो अंतकाल में एक बाप की याद आए, दूसरा कोई याद ना आए, बुद्धि में रहे ये सब विनाश होने वाला है. మొదటి పాయింట్, ఎలాంటి స్థితి తయారు చేసుకోవాలంటే అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతి మాత్రమే రావాలి. అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతి కలిగేలా మన స్థితి తయారు చేసుకోవాలి, ఇంకెవరి స్మృతి రాకూడదన్నమాట. బుద్ధిలో ఇంకా ఇదే ఉండాలి, ఇదంతా వినాశనం కావాల్సిందే. మంది కాదు, సమాప్తి అయిపోతుంది అనే దానిపైన ఎవరైనా ప్రీతి పెట్టుకుంటారా? కాబట్టి మన ప్రీతి అంతా బాబాతోనే ఉండాలి.
నిమిత్త మాత్రంగా ఉండొచ్చు, తినండి త్రాగండి ఉండండి అని బాబా చెప్తారు కదా. కొంతమంది ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతారా, భలే కట్టుకోండి, మరి ఉండాలి కదా. ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని బాబానే కొంతమంది సలహా అడుగుతారు. శరీర నిర్వహణార్థం బిజినెస్ చేయవలసి వస్తే చేయాలి, ఉద్యోగాలు చేయవలసి వస్తే చేయాలి, ఇల్లు కట్టుకోవాల్సి వస్తే కట్టుకోవాలి. కానీ దానిపైన మోహ మమకారాలు ఉండకూడదు. दूसरा, अपने आप को करेक्ट करना है. इस अंतिम जन्म में पवित्र जरूर बनना है. डर रखना है हमसे कोई पाप कर्म ना हो जाए. రెండో పాయింట్, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మనం ఒక భయం పెట్టుకోవాలన్నమాట, నా ద్వారా ఏ పాపం జరగటం లేదు కదా. అంటే ఒక ఏమంటారు, మన పైన మనమే అటెన్షన్ కలిగి ఉండాలి. నా ద్వారా ఏ పాపకర్మ జరిగిపోవటం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఎవరిపైనైనా నిఘా పెట్టడము అంటారు కదా, అలా మన పైన మనమే నిఘా పెట్టుకోవాలి. నా ద్వారా ఏ పాపకర్మ జరగటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ జరుగుతుంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. वरदान, नंबर 1, बिजनेसमैन बन. एक एक सेकेंड व संकल्प में कमाई जमा करने वाले पद्मापति भव. నెంబర్ 1, వ్యాపారస్తుడుగా అయి అంటే బిజినెస్మెన్గా అయ్యి ఒక్కొక్క సెకండ్ మరియు సంకల్పంలో సంపాదన జమ చేసుకునే పద్మాపతి భవ. నెంబర్ 1, బిజినెస్మెన్గా అయ్యి ఒక్కొక్క సెకండ్ మరియు సంకల్పంలో సంపాదన జమ చేసుకుని పద్మాపతిగా తయారు కండి. నెంబర్ 1 बिजनेसमैन वह है जो स्वयं को बिजी रखने का तरीका जानता. నెంబర్ 1 బిజినెస్మెన్స్ ఎవరు అంటే స్వయాన్ని బిజీగా పెట్టుకునే పద్ధతి తెలిసిన వారిని నెంబర్ 1 బిజినెస్మెన్స్ అంటారు. బిజినెస్మెన్ అర్థాత్ जिसका एक संकल्प भी व्यर्थ ना जाए. ఎవరి ఒక్క సంకల్పం కూడా వ్యర్థం కాదో వారు బిజినెస్ మ్యాన్. హర్ సంకల్పమే కమాయి హో. ఇంకా ప్రతి సంకల్పంలో కమాయి, సంపాదన, ఏదో ఒక లాభం. వాళ్ళ ఆలోచన కూడా వేస్ట్ కాదు, వ్యర్థం కాదు. ఏదైనా ఆలోచన చేస్తామంటే దానివల్ల లాభమే వస్తుంది. ఇతరుల కళ్యాణం కావచ్చు, స్వయం కళ్యాణం కావచ్చు, విశ్వ కళ్యాణం కావచ్చు. जैसे और बिजनेसमैन एक एक पैसे को कार्य में लगाकर पद्मा गुणा बना देती है, ऐसे आप भी एक एक सेकंड व संकल्प कमाई करके दिखाओ, तब పద్మాపతి బనేంగే. ఏ విధంగా అక్కడ ఆ వ్యాపారస్తులు ఒక్కొక్క పైసా, ఒక్కొక్క రూపాయి కార్యంలో పెట్టి పద్మాగుణాలు సంపాదన చేసుకుంటారు, పెద్ద కోటేశ్వరులు అవుతారన్నమాట. అలానే మీరు కూడా ఒక్కొక్క సెకండ్ మరియు సంకల్పం పొదుపు చేసి ఒక్కొక్క సంకల్పంలో మరియు సెకండ్లో కూడా సంపాదన చేసుకుంటూ పద్మాపతులుగా అవ్వండి అంటున్నారు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాని విధంగా, ఒక్క సంకల్పం కూడా వేస్ట్ కాని విధంగా. ఇస్సే బుద్ధి కా భట్కానా బంద్ హో జాయేగా. దీని ద్వారా బుద్ధు భ్రమించడం అనేది బంద్ అయిపోతుంది, సమాప్తి అయిపోతుంది. అవ్యర్థ సంకల్పంకి కంప్లైంట్స్ సమాప్త హో జాయేగా. మరియు వ్యర్థ సంకల్పాల యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సమాప్త అయిపోతాయి. మనం ఎంత బిజీగా ఉంటే ప్రతి క్షణం బాబా స్మృతి చేసి ప్రతి సంకల్పంలో విశ్వ కళ్యాణార్థమై ఆలోచిస్తూ ఉంటే బుద్ధి ఇంకెలా భ్రమిస్తుంది? అందుకే భ్రమించడం సమాప్తి అయిపోతుంది, వ్యర్థ సంకల్పాలు బంద్ అయిపోతాయి.
వేస్ట్ థాట్స్ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యర్థ సంకల్పాల యొక్క ఫిర్యాదులు సమాప్త అయిపోతాయి అంటున్నారు బాబా. స్లోగన్, जो मांगता है वो खुशी के खजाने से संपन्न नहीं हो सकता. స్లోగన్, ఎవరైతే అడుగుతారో వారు సంతోషము అనే ఖజానాతో సంపన్నంగా అవ్వలేరు. అది సూక్ష్మం కావచ్చు, స్థూలం కావచ్చు, హద్దు కావచ్చు, బేహద్ కావచ్చు. సర్వశక్తివంతుడు మన తండ్రి. వారితో బుద్ధి యోగం పెట్టుకొని మనకేది కావాలంటే అది మనలో నింపుకుంటూ ఉండాలి. అది కావాలి బాబా, ఇది కావాలి బాబా అని ఇంకా అడిగే సంస్కారం ఉంది అంటే ఖుషి అనే ఖజానాతో సంపన్నంగా కాలేము అంటున్నారు బాబా. ఇంకొక రకంగా కూడా వర్తిస్తుంది. అడగడం కంటే చావడం మేలు అని అంటారు కదా బాబా. కాబట్టి ఏదైనా అడిగితే సంతోషము అనేది ఉండదు. మన పురుషార్థంతో, మన శ్రమతో ఆటోమేటిక్గా మనం అది పొందేస్తూ ఉండాలి అన్నమాట. ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా ఎంతో అద్భుతమైనటువంటి పాయింట్స్ తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం జ్ఞానవంతులుగా అవ్వాలి, మళ్ళీ భవిష్యత్తులో ధనవంతులుగా అయిపోతాము. జ్ఞానేశ్వరియే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతారు. ఇంకా బాబా పిల్లలపైన దయతో పిల్లల భాగ్యం తయారవ్వడం కోసం ఒక సలహా ఇస్తున్నారు, ఒక శ్రీమతం ఇస్తున్నారు. అదేంటి అంటే, మధురమైన పిల్లలు, మీ తలపైన ఉన్నటువంటి పాప బరువు ఏదైతే ఉందో అది క్లియర్ కావాలి అంటే ఏం చేయమంటున్నారు బాబా? ఏ పురుషార్థం చేయమని చెప్పారు? అనేక మాయా సంఖ్యలు, మాయా ఓబిలో ఏవైతే కూరుకుపోయి ఉన్నామో వాటి నుండి విముక్తులు కావాలి. మృత్యువైతే ఎదురుగా నించొని ఉంది. ప్రతి క్షణం బాబా స్మృతిలో ఉంటూ పాప బరువు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. బాబా వచ్చిందే ఈ మాయా సంఖ్యల నుండి, ఉరుతాళ్ల యొక్క ఊబి నుండి బయటకు తీయడానికి. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ పైన అటెన్షన్ పెట్టుకొని శ్రేష్ఠ కర్మలే చేయాలి. భవిష్యత్తులో పశ్చాత్తాపం పడేలాంటి కర్మలేవి పనులేవి చేయకూడదు అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు సతయుగ స్మృతిని ఎక్కువ కలిగించారు. అక్కడ అన్నీ బంగారంతోనే తయారు చేయబడి ఉంటాయి, ఏ లోటు ఉండదు మీకు. ఇక్కడ చదువుని బట్టే అక్కడ పదవి అనేది లభిస్తుంది. దానికి ఉదాహరణగా డాక్టర్ ఉదాహరణ చెప్పారు బాబా. అలా బాబాని కూడా మనం రాజీ చేసుకోవాలి. మన పురుషార్థం ద్వారా బాబా ఖుషి అయ్యారు అంటే ఉన్నతమైన ప్రాప్తికి అధికారులుగా అయిపోవచ్చు. అందుకు పురుషార్థం పైన అటెన్షన్ పెట్టుకోండి, కర్మలపైన అటెన్షన్ పెట్టుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండండి అనేది బాబా ఈరోజు ముఖ్యంగా ధారణ కోసం, మనం ధారణ చేయవలసిన పాయింట్స్ కోసం చెప్పారనమాట. ఇంకా అంతిమ అవస్థ, మన అంతిమ స్టేజ్ ఎలా ఉండాలని చెప్పారు? ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకేమీ ఏ వస్తువు కానీ వ్యక్తులు కానీ గుర్తురాని విధంగా మన స్థితిని తయారు చేసుకోమన్నారు. ఎందుకంటే బుద్ధిలో ఇదే ఉండాలి, ఇదంతా వినాశనం అయిపోతుంది అని. ఇంకా బాబా ఏం చెప్పారంటే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అంతిమ జన్మలో పవిత్రంగా కూడా ఉండాలి. ఇది అంతిమ జన్మ కాబట్టి పవిత్రంగా ఉండాలి. మనం భయం కలిగి ఉండాలి, దేనికో భయపడడం కాదు, నా ద్వారా పాపకర్మలు జరగటం లేదు కదా అనే భయం ఉండాలి అన్నమాట ప్రతి ఒక్కరికి. అప్పుడు ధర్మరాజు ముందు తల వంచుకునే పరిస్థితి రాదు. ఇంకా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అవ్వమంటున్నారు బాబా. మురళి మధ్యలో కూడా చెప్పారు, ఇది చదువు ప్లస్ వ్యాపారం కూడా.
చదువు ద్వారా కూడా సంపాదన జమ అవుతుంది, వ్యాపారం ద్వారా కూడా లాభం వస్తుంది. అలా నెంబర్ 1 బిజినెస్ మెన్స్ ఎవరు? ప్రతి క్షణం ప్రతి సంకల్పం సఫలం చేసుకుంటూ ఉండాలి అన్నమాట. పదమాపతిగా అయిపోయే అవకాశం లభిస్తుంది అంటున్నారు. ఇలా ఒక్కొక్క సెకండ్ వేస్ట్ కాకుండా బెస్ట్ అయిపోతూ ఉంటే అంటే లాభం వస్తూ ఉంటే మరి అధిక ధనవంతులు మీరే కదా. బుద్ధి ద్వారా భ్రమించడము అనేది కూడా బంద్ అయిపోతుంది. ఇంకా వ్యర్థ సంకల్పాల యొక్క ఫిర్యాదులు కూడా సమాప్తి అయిపోతాయి. కాబట్టి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే దీనిపైన అటెన్షన్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్లోగన్లో ఏం చెప్పారు బాబా? ఎవరైతే అడుగుతూ ఉంటారో వారెప్పుడూ సంతోషము అనే ఖజానాతో తృప్తిగా అవ్వలేరు అంట, సంపన్నంగా అవ్వలేరు అంటున్నారు బాబా. ఓం శాంతి. सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो। सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो।